రోజు ఏదైనా స్నాక్స్ తినాలి అని అనిపిస్తుంది. అందులోనూ వేడి వేడి బజ్జీలు చేసుకొని తింటే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇవాళ నా వీడియోలో బజ్జీలు ఎలా చేయాలో చెప్తాను. అది కూడా అరటికాయ క్యాప్సికమ్ కలిపి బజ్జీలు. మొదటిగా 1/4 కప్ బియ్యం పిండి తీసుకున్నాను. దానికి 1 కప్ శనగపిండి, ఉప్పు, ఎర్రకారం, 1 టీ స్పూన్ వామ కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ అయిన తర్వాత చిటికెడు కుకింగ్ సోడా, అలానే 1 టేబుల్ స్పూన్ బాగా బాయిల్ అయిన నూనె వేసేసి ఇంకొంచెం మిక్స్ చేస్తే బ్యాటర్ ఇలా రావాలి. ఈసారి అరటికాయ నేను సన్నగా పొడుగ్గా కట్ చేస్తున్నాను బజ్జీల కోసం. అలానే క్యాప్సికమ్ని కూడా పొడుగుగా స్లైసెస్ కట్ చేస్తున్నాను. అరటికాయలు తొందరగా నల్లగా అయిపోతాయి కాబట్టి నీళ్ళల్లో వేస్తున్నాను. ఇప్పుడు క్యాప్సికమ్ చూసారు కదా, ఇది కూడా పొడుగ్గా కట్ చేసేసి మనం కలిపిన పిండిలోకి అరటికాయ ముక్కలు బాగా ఉంచేసి వేగుతున్న నూనెలోకి అరటికాయ బజ్జీలు వేస్తున్నాను. అరటికాయ బజ్జీలు అయిపోయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని కూడా పిండిలో అలానే ముంచేసి ఆయిల్లో క్యాప్సికమ్ బజ్జీలు వేసేసాను. అయితే ఈసారి బజ్జీల మీద ఆరిగానో వేసి సర్వ్ చేశాను. ఇది వద్దు అని అంటే చాట్ మసాలా కూడా వేసి తినచ్చు. మీరు కూడా అలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.